శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మంటలేని వంట అనే కార్యక్రమాన్ని పాంచజన్య బ్రిలియంట్ స్కూల్ యాజమాన్యం ప్రదర్శించింది. మారుతున్న కాలానుగుణంగా వంటల్లో కల్తీ జరిగి ఎంతో మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న స్కూల్ యాజమాన్యం మంటలేని వంటకాలు తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. డ్రై ఫ్రూట్స్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్, తమలపాకుతో తయారు చేసిన లడ్డూలు, ఎటువంటి మంట పెట్టకుండా వెజిటేబుల్స్ తో తయారు చేసిన న్యాచురల్ వంటకాలను విద్యార్థులు, పేరెంట్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. వంటకాలు ఆరగించిన పలువురు తల్లిదండ్రులు వంటకాలు ఇలా తయారు చేయవచ్చా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ రమేష్, పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాసులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం వెనక్కి వచ్చేసింది. అమ్మాయిలు మరి ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో వంట అనేక తంటాలు తెస్తూ ఉంది. కడుపులో మంట పుట్టిస్తే ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది, ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. కాబట్టి ప్రతి మనిషికి కూడా వంట అనేది చాలా అవసరం. ఇద్దరు జంటల మధ్య వంట తగాద వస్తుంది. వంట బాగాలేకపోతే ఇంట్లో గొడవలు, తంటాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఇక్కడ మంట లేని వంట అన్నారు. అంటే ఏమంట? ఫైర్ ఒక మంట అయితే కడుపులో వచ్చేది ఇంకో మంట. అంటే మా వంటలు ఎట్లుంటాయంటే మేము వండించుకొని వంట చేసుకొని కడుపులో మంట కూడా లేకుండా ఉండే వంటలు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేకమైన వంటల్ని పరిచయం చేస్తున్నారు మా పాంచజన్య పేరెంట్స్. నిజంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యాజమాన్యులు శ్రీ పాంచజన్య శ్రీనివాసులు గారు ఒక సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించాలంటే వంటల వల్ల ఎటువంటి ఆరోగ్యం ఉంటుంది, వంటల వల్ల మన వంటికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయనే కార్యక్రమం ద్వారా ఒక ఆదర్శమైనటువంటి ఒక మెసేజ్ అనేది పోతుంది. వంటలు ఈ రకంగా ఉండాలి. మనం కూడా ఇట్లాంటి వంటలు వండితే మన వంటికి వండుతాయి. కాబట్టి ఆ వంటికి వండితే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. కాబట్టి అన్నిటికీ వంటలు ముఖ్యంగా. సాయంత్రంలో పాంచజన్య పాఠశాల యాజమాన్యం నిప్పులేని వంట అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. నిప్పులేని వంట అంటే ఇక్కడ ఫైర్తో ఏది చేయరు. చాట్స్ కానీ, జ్యూస్ కానీ అండ్ ప్రోటీన్స్, మనకి శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కానీ మరి ఏదైనా కానీ మంచి మంచి పదార్థాలని ప్రజెంట్ చేస్తూ, అదే కాకుండా హిందూపూర్ లాంటి చిన్న ఊర్లో ఆడవాళ్ళకి ఇల్లే జైలుగా ఉంటుంది. ఆ ఉద్దేశంలో కూడా మన ఈవేళ కనీసము అట్లీస్ట్ ఒక 2 అవర్స్ ఆడవాళ్ళంతాను ఇక్కడ వచ్చి స్పెండ్ చేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నియర్లీ 200 మంది రకరకాల వంటలతో ఇక్కడ వచ్చారు. ఇన్ని రకాల వంటలు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. చాలామంది కాదు, నాకు కూడా తెలియదు ఇన్ని వంటలు ఉంటాయని. సో ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు పాంచజన్య ముందు ఉంటుంది. ఇదే కాకుండా సర్వీస్ విషయంలో మీకు అందరికీ తెలుసు, సర్వీస్ అంటేనే ఫస్ట్ పాంచజన్య అంటేనే సర్వీస్. సో సర్వీస్ విషయంలో మేము ఎప్పుడూ ముందుంటాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పేరెంట్స్కి, హిందూపూర్ ప్రముఖులకి అందరికీ ధన్యవాదాలు తెలుపు. Myself is Nikhat Fatima. I've made fruit cream or cheesecake jars, fruit jelly, cucumber boats and orange jelly. As we all know, fruits are more healthy and nutrition for all of us. So we should eat more fruits like apple, strawberry, blueberry and all. So I've used that all and I've made this. బీజేపీ ఆఫీస్